హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? పొద్దున్నే ఏంటా టమాటాలు తీసుకొచ్చేసిందనుకుంటున్నారా? నిన్న చేశామండి పచ్చడి ఇన్‌స్టంట్‌గా. ఎక్కడ చూసినా టమాటానండి. కవర్ వచ్చేసి 3 కిలోలు రూ. 50. సరే దొరికిందే అవకాశం కదా! మళ్ళీ టమాటాలు కొండెక్కుతాయి. అప్పుడు మనం దాని జోలికెళ్ళలేము. అవి మన జోలికి రావు. కాబట్టి ఇప్పుడొచ్చాయి కాబట్టి అవకాశాన్ని వాడుకోవాలనమాట. పచ్చడి చేద్దామని చెప్పి పచ్చడి చేసుకున్నాము. ఉంటదండి ఇది. జాగ్రత్తగా వాడుకుంటే నిల్వ ఉంటది. 3 నెలలైనా ఉంటది. 6 నెలలైనా ఉంటది. ముందు టమాటాలని కడిగేసి ఒక పొడి క్లాత్‌తో తుడుచుకొని పక్కనుంచుకోండి. 4 ముక్కలు కోసుకొని, తర్వాత బాండీ పెట్టి దాంట్లో కొంచెం నూనె పోసి ఈ టమాటా ముక్కలన్నీ వేసి చింతపండు గూడా వేస్తే అది బాగా దగ్గరవ్వాలి. అసలు నీళ్లుండకూడదు. అలా అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ 3 వేపుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ కారం, ఉప్పు ఇయన్నీ సెపరేట్‌గా ఉంచుకొని, తర్వాత ఇదంతా దగ్గరైపోతది గదండీ! అప్పుడు ఈ ఆవాల పొడి, కారం, ఉప్పు అన్నీ కలిపేసి బాగా అప్పుడు మిక్సీ పడితే గనక చాలా టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ క్లారిటీగా కావాలి అంటే మెసేజ్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్‌లో తాలింపు గూడా యేసుకోండి. తాలింపు చెప్పలేదేంటబ్బా అని అనుకుంటారేమో. వెల్లుల్లిపాయతో పాటు